హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. మోదీ మూడోసారి పట్టాభిషేకం, ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము, 71 మంది మంత్రులతో కొలువుదీరిన సర్కారు. అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, నిర్మల, జయశంకర్లకు మళ్లీ ఛాన్సు. తాజా మాజీ సీఎంలు చౌహాన్, ఖట్టార్లకు కొత్తగా అవకాశం. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాస్ వర్మ. తెలంగాణ తరఫున కిషన్ రెడ్డి, బండి సంజయ్కి చోటు. మోడీ మూడోసారి పట్టాభిషేకం చేసినట్టు దానికి సంబంధించిన ఒక వార్తని బ్యానర్ ఐటమ్గా ఈనాడు పత్రిక ఇచ్చింది. ఇంకోటి, మీ స్ఫూర్తి అజారామారం, ఆత్మ సుకుడ సెలవిక, వేలాది మంది అశ్రునయనాల మధ్య రామోజీరావు అంత్యక్రియలో అంతిమ సంస్కారాలు నిర్వర్తించిన తనయుడు కిరణ్. పార్థివ దేహాన్ని మోసి నివాళులు అర్పించిన చంద్రబాబు. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఏపీ నుంచి 3 రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు హాజరు. ఫిల్మ్ సిటీలోని స్మృతి వనంలో కుటుంబ సభ్యులు, సిబ్బంది, అభిమానులు శ్రద్ధాంజలి ఘటించారు. రామోజీరావుకు సంబంధించి నిన్న అంత్యక్రియలు జరిగినాయి. అంత్యక్రియల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, ఏపీకి సంబంధించి కాబోయే ముఖ్యమంత్రి, ఆయన రామోజీరావు పాడను మోసి అక్కడే మొత్తం కుటుంబ సమేతంగా నారా లోకేష్ గారు సతీమణి చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారు మొత్తం సతీ సమేతంగా మొత్తం 2 రోజులుగా అక్కడే ఉన్నారు. ఉండే అంత్యక్రియల్లో పూర్తిగా పాలు పంచుకున్న తర్వాత ఢిల్లీ వెళ్ళారు మోదీ ప్రమాణ స్వీకారానికి. ఇది ఒక వార్తగా ఇచ్చారు. భాజపా వర్మకు అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి. తెదాపా నుంచి రామ్మోహన్ నాయుడికి కేబినెట్ హోదా. సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్కి ఛాన్సు. ఢిల్లీలో ప్రమాణం చేసిన 3 మంత్రులు పురంధరేశ్వరి, సీఎం రమేష్కు నిరాశే. నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకి అనూహ్యంగా, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అనూహ్యంగా బీజేపీకి సంబంధించిన ఎంపీకి వాస్తవంగా చర్చలో లేదు. నిన్న మార్నింగ్ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ ఇద్దరికీ అవకాశం ఉందని చెప్పారు. అనూహ్యంగా ఆయనకి లేటుగా ఫోన్ వచ్చింది. నర్సాపురం ఎంపీ, అది రఘురామకృష్ణరాజు, నర్సాపురం సిట్టింగ్ ఎంపీ ఉండే మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించి. ఆయన వైఎస్ఆర్సీపీతో అసమ్మతితో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. అక్కడ ఎంపీ టికెట్ రాలేదు. ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఇప్పుడు ఈయనకు అనూహ్యంగా అంటే అతి సామాన్య కార్యకర్త నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికైండు. అనూహ్యంగా మంత్రి పదవి, సహాయ మంత్రి పదవిని పోర్ట్ఫోలియోని కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచే సినీ నటుడు కృష్ణంరాజు 1999లో వాజ్పేయి గవర్నమెంట్లో నర్సాపురం నుంచే గెలిచి కేంద్ర మంత్రిగా అయిండు. ఈయన 2వ వ్యక్తి కేంద్ర మంత్రిగా నర్సాపురం నుంచి సెలెక్ట్ అయ్యింది అనేది ఒక వార్త. ఇది ఇంకోటి, జేఈ అడ్వాన్స్లో మనోళ్ళదే హవా. తెలుగు విద్యార్థులకు టాప్ 10లో 4 ర్యాంకులు. సందేశ్కు 3, కుశల్ కుమార్కు 5, తేజేశ్వర్, సిద్విక్, సుహాసులకు 8, 10 ర్యాంకులు. 100 లోపు ర్యాంకుల్లో 20 మంది తెలుగు విద్యార్థులే. జేఈ అడ్వాన్స్కు సంబంధించి నిన్న రిజల్ట్ వచ్చింది. దాంట్లో మనోళ్ళదే హవా అని చెప్పి టాప్ 4 ర్యాంకులలో తెలుగు విద్యార్థులకి 4 ర్యాంకులు ఉన్నాయట, టాప్ 10 ర్యాంకులలో. దాంట్లో సందేశ్కు 3వ ర్యాంక్ అంట, కుశల్ కుమార్కి 5వ ర్యాంకు, తేజేశ్వర్, సిద్విక్, సుహాసాలకు 8, 10 ర్యాంకులు. 100 లోపు ర్యాంకర్లో 20 మంది తెలుగు విద్యార్థులు ఉన్నాయి. చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామ్ జేఈ మెయిన్స్ అనేది. దేశంలో ఉన్న, భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలలో అడ్మిషన్లు పొందాలంటే జేఈలో మంచి ర్యాంక్ రావాలి. ఈ జేఈ మంచి ర్యాంకుల్లో టాప్ 10 ర్యాంకులలో మన తెలుగు రాష్ట్రాల నుంచే 4 ర్యాంకులు వచ్చినాయి. 100 ర్యాంకుల్లో టాప్ 100 అయితే 20 మంది ఇక్కడ నుంచే సెలెక్ట్ అయ్యారు. ఒక విధంగా ప్రెస్టీజియస్ ఎగ్జాము. ఎందుకంటే తెలుగు వాళ్ళ సత్తా మళ్ళొకసారి జేఈ ఎగ్జామ్లో చూపడం జరిగింది. 4 ఇచ్చారు. సందేశ్కు 3వ ర్యాంకు, టాప్ 3rd ర్యాంక్ వచ్చింది దీనికి. కుశల్ కుమారు 5th ర్యాంకు, 8th ర్యాంక్ తేజేశ్వరు. ఈ ముగ్గురు 10వ ర్యాంక్ కూడా ఉంది. 10వ ర్యాంక్, మొత్తానికి 4 ర్యాంకులు వచ్చినాయి. మొత్తం 100 ర్యాంకులలో చూపించుకుంటే 20 ర్యాంకులు వచ్చినాయి. ఇది ఒక రకంగా సంతోషకరమైన వార్త. ఇది ఒక వార్త వచ్చింది ఈనాడుకు సంబంధించి. కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే ప్రక్షాళన మొదలు. అవినీతి కేంద్రాలైన గనులు, ఎక్సైజ్ శాఖలపై ప్రత్యేక దృష్టి. వివాదాస్పద అధికారులపై వరుసగా బదిలీవేటు. కీలక పత్రాలు, దస్త్రాలు నాశనం చేయకుండా చర్యలు. అధికారులు ఎవరిని రిలీవ్ చేసి పంపొద్దని ఆదేశాలు జారీ చేశారట. కొత్త ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే, కొలువు తీరకముందే మొత్తానికైతే ప్రక్షాళన మొదలైంది. అంటే గత 5 సంవత్సరాల్లో అవినీతి, అక్రమాలు రకరకాల జరిగినది. ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేసింది, అభియోగాలు చేసింది. దానికి సంబంధించి కొన్ని కీలకమైన శాఖల్లో గనులు, మైనింగ్ అండ్ ఎక్సైజ్ శాఖ పైన దృష్టి పెట్టిందట ఇప్పుడు కొత్త ప్రభుత్వం. ఆ మైనింగ్, ఎక్సైజ్ శాఖలో ఉన్న ఫైళ్ళు ఎక్కడ కూడా ఒక సింగిల్ పేపర్ కూడా మిస్ కాకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చారట జీఏడీ డిపార్ట్మెంట్ నుంచి.
దానికి ప్రక్షాళన కూడా మొదలుపెట్టారు. మొత్తానికైతే కీలక పత్రాలు దస్త్రాలు నాశనం కాకుండా అధికారులు కూడా ఈ గత 5 సంవత్సరాల్లో పనిచేసిన ఆ గనులు, ఎక్సైజ్ శాఖలో పనిచేసిన అధికారులు కూడా ఎక్కడ అధికారులను ట్రాన్స్ఫర్ కానీ రిలీవ్ కానీ చేయొద్దని చెప్పిందట ప్రభుత్వం. ఆ అధికారులు అక్కడే ఉండాలి. వాళ్ళతోనే అక్కడ జరిగిన లోటుపాట్లు ఏదో మొత్తం బయటికి తీయాలి. తీసిన తర్వాతనే వాళ్ళు రిలీవ్ చేయాలి తప్ప అప్పటిదాకా బయటికి తీసే అవసరం లేదు ఎట్టి పరిస్థితులు అని చెప్పి కూడా చెప్పినట్టు. మొత్తానికైతే ఇంకోటి రాజధాని పనుల్లో కూడా కదిలింది. అమరావతి విషయంలో గత 5 సంవత్సరాలుగా నత్తనడక నడిచింది. అసలు అమరావతి రాజధాని కాదు, విశాఖపట్నం రాజధాని. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల కథ ఎప్పుడైతే మొదలుపెట్టిండో అక్కడి నుంచి అమరావతిలో మొత్తం కంప చెట్లు మొలిచినాయి. ఈ కంప చెట్లు మొలిచిన దాన్ని దాదాపు 200 జేసీబీలు పెట్టి ప్రొక్లైన్లు పెట్టి గత 3 రోజులుగా దాన్ని మొత్తం క్లీన్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి అక్కడ బాధ్యతలు స్వీకరించేటప్పటికి క్లీన్గా ఉండాలని చెప్పి దాంతో డెవలప్మెంట్ కూడా కదిలే అవకాశం ఉంది. రాజధాని అమరావతిలో గడిచిన 5 ఏళ్లలో ఒక్క ఇటుకు కూడా పెట్టకుండా దాన్నో చిట్టడిలా మార్చేసిన సిఆర్డీఏలో కదలిక మొదలైంది. రాజధానిలో పిచ్చి మొక్కలు తొలగించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. రాజధానికి ప్రమాణ స్వీకారం చేసిన చోట ఏర్పాటు చేసిన గ్యాలరీని వైకాపా హయాంలో దుండగులు ధ్వంసం చేసిన చీమ కుట్టినట్లయినా లేని సిఆర్డీ అధికారులు ఆదివారం ఈ ప్రాంతాన్ని శుభ్రం చేసి గ్యాలరీని పునరుద్ధరించే పనులు హుటాహుటిన చేస్తున్నారు. సిఎస్ నీరబ్ కుమార్ ఆదివారం రాజధానిలో పర్యటించి తాజా పరిస్థితిని సమీక్షించారు. ఇది ఒకటి రాజధాని విషయంలో పనులు కదిలే, ఇంకోటి సమీక్షలు రివ్యూలో కూడా ప్రభుత్వ శాఖలకు సన్నద్ధం అవుతుండే అన్ని శాఖలలో రివ్యూ చేయడానికి. గత 5 సంవత్సరాల్లో ఏం జరిగినాయి, 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి అయింది, అక్రమాలైంది, లోటుపాట్లైంది, వాటిపైన కూడా సమీక్ష చేసే అవకాశం ఉందట. వాటికి కూడా అన్ని శాఖలు, దాంట్లో గనుల శాఖ, ఎక్సైజ్ శాఖ ఇంపార్టెంట్, రెవెన్యూ శాఖ ఒకటి, మున్సిపల్ శాఖ ఒకటి, ఇట్లాంటి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అక్కడ అధికారులను కూడా రివ్యూ చేయొద్దని ఆదేశాలు వచ్చినాయి. అధికారులను రివ్యూ చేయకుండా అవినీతి అక్రమాలు ఉంటే బయటికి తేల్చాలనే ఒక ఉద్దేశంతో మొత్తానికి గనులు, ఎక్సైజ్ శాఖలో ప్రకంపనలు అయితే మొదలైనయట. ఇంకోటి వాసుదేవరెడ్డి నివాసంలో కొనసాగుతున్న సోదాలు పూర్తయ్యాక ప్రాథమిక నివేదిక. వాసుదేవరెడ్డి జగన్ ప్రభుత్వం పెద్దలు, వైకాపా ముఖ్య నాయకులు సూత్రధారులుగా కొనసాగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పూర్వపు ఎండి ఐఆర్టీఎస్ అధికారి డి వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నెల ఎండిన హైదరాబాద్లోని నానక్రమగూడలో ఆయన విల్లాలో ప్రారంభమైన సోదాలు గత 3 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇది మొత్తానికి వాసుదేవరెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి అట. ఆయన గత 5 సంవత్సరాలుగా అక్కడ జరిగిన మద్యం విషయంలో జే బ్రాండు ఇట్లా కొన్ని సొంత బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల యొక్క హెల్త్ని ఖరాబు చేశారు, నాసిరకం మద్యాన్ని అత్యధిక ధరలకు అమ్మారనేది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేసింది. దానికి ప్రధాన సూత్రధారి పాత్రధారి వాసుదేవరెడ్డి అనేది వాళ్ళ అనుమానం. వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. గత 3 రోజులుగా హైదరాబాద్లో ఉన్న నానక్రామగూడలో ఆయన విల్లాలో అనేక పత్రాలు స్వాధీనం చేసుకున్నారట. దీనిపైన కూడా మొత్తానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ కాబట్టి మొత్తానికి అవినీతి అక్రమాలు ఆరోపణలు చేసినట్టుగా అవినీతి అక్రమాలు ఉన్నాయి అనేది బయటపెట్టే కార్యక్రమంలో ఉన్నారు. ఇది ఒకటి జరుగుతుంది. దాంతోపాటు నిన్న సోషల్ మీడియాలో కూడా వచ్చింది, ఎక్సైజ్ పాలసీలో కూడా చేంజ్ చేస్తారంటే ఏపీలో. ఎక్సైజ్ పాలసీలో చేంజ్ చేసి అంటే ఎట్లా ఉంటుందో చౌకగా నాణ్యమైన మద్యమాన్ని చౌకగా తక్కువ ధరలలో నాణ్యమైన మద్యాన్ని ఇవ్వాలి ఏపీలో అనేది పెట్టుకున్నారట. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ ప్రచారంలో నాణ్యమైన మద్యాన్ని మేము ఇస్తాం, ప్రజల ఆరోగ్యం ఖరాబు కాకుండా అనేది మొట్టమొదటిగా అయితే వాళ్ళు ఇచ్చిన హామీలలో మద్యం ప్రియులకి గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పే ఒక మొట్టమొదటి పని అదే చేస్తారా అనేది నిన్న వచ్చిన వార్తలను బట్టి అర్థమవుతుంది. సరసమైన ధరలకి నాణ్యమైన అంటారు కదా వస్తువులని, అట్లే సరసమైన ధరలకి నాణ్యమైన మద్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం, మందుని పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఏపీ గవర్నమెంట్ తీసుకునే అవకాశం ఉంది. మందుబాబులకైతే ఒక గుడ్ న్యూస్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు. 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణం, ప్రధాన వేదిక తూర్పు దిశగా ఉండేలా నిర్మాణం, ప్రముఖులు ఆహుతుల కోసం 5 గ్యాలరీలు, ప్రధాని రాక సందర్భంగా పటిష్ట భద్రతా వలయం, 5 ప్రదేశాల్లో 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు, విజయవాడ నగర హోటళ్లలో గదులన్నీ బుకింగు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12న ఎల్లుండు బుధవారం మధ్యాహ్నం అంటే ఈవినింగ్ అన్నారు, వాస్తవంగా మధ్యాహ్నానికే మారింది. అది 11 గంటల 27 నిమిషాలకి ప్రమాణ స్వీకారం అంట.
11:27 ప్రమాణ స్వీకారం దానికి సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయట. అచ్చెన్నాయుడు గారు మిగతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు దానికి సంబంధించిన ఏర్పాట్లని పరిశీలన గ్రౌండ్ అదంతా చూస్తున్నారు. మొత్తానికి 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా ప్రాంగణం, ప్రధాని కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రధాని వేదిక వచ్చేదానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తారట. ఎందుకంటే ప్రెస్టేజియస్గా 135 సీట్లు తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ని గెలిచింది సింగిల్గా, కూటమిగా 164 సీట్లు గెలిచారు, ఒక అఖండమైన మెజారిటీ సాధించారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు మిగతా రాజకీయ ప్రముఖులను కూడా ఆహ్వానించారు. ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించారు. కొన్ని వేల మంది సమక్షంలో అక్కడ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మొత్తానికి పార్కింగ్ ఏర్పాట్లు కానీ 5 ప్రదేశాల్లో 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారట. 14 ఎకరాల్లో ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు. మొట్టమొదటి సంతకం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మెగా డిఎస్సి పైన పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన కూడా ఇంకో సంతకం, రెండో సంతకం పెడతామని కూడా ప్రమాణ స్వీకారం రోజే చేశారు ప్రామిస్. అదొకటి అయ్యే అవకాశం. దీనికి సంబంధించి ప్రమాణ స్వీకారానికి 10,000 మంది పోలీసులతోని బందోబస్తు కూడా చేశారట. వర్షాన్ని వస్తే కూడా తట్టుకునేలాగా షెడ్స్ వేస్తాను, టెంపరీ షెడ్స్. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఇంకోటి, ఉప ముఖ్యమంత్రి పదవిపై పవన్ ఆసక్తి ఇండియా టుడే ఛానల్కు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఇండియా టుడే ఛానల్ ఆదివారం వెల్లడించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన భార్య ఆనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఛానల్ రిపోర్టర్ పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. రిపోర్టర్ ప్రశ్నలు ఆయన సమాధానాలు కొంత అస్పష్టంగా వినిపించినా పవన్ ఏం మాట్లాడింది వినపడలేదు. ఆ ప్రశ్నల సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్ వ్యాఖ్యానిస్తూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్లో ఈ విషయంపై స్క్రోలింగ్ ప్రసారం అయింది. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్టు జనసేన అధినేత వెల్లడించారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కానీ, కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ ఏర్పడటానికి కానీ పవన్ కళ్యాణ్ సెంటర్ పాయింట్. అది ప్రధాని నరేంద్ర మోదీ కూడా మొన్న ఎన్డీఏ పక్ష ఎంపీల సమావేశంలో కూడా ఆయన చెప్పిండు, పవన్ కళ్యాణ్ అంటే పవన్ కాదు తుఫాన్ అని చెప్పిండు. కీలకమైన వ్యక్తి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని బీజేపీతో పొత్తుకొప్పించడం, బీజేపీ పెద్దలను ఒప్పించడం, తెలుగుదేశం పార్టీతో పొత్తుకి బీజేపీ పెద్దలతో అనేక అవమానాలు పడ్డా, తిట్లు పడి కూడా పొత్తుకొప్పించనని ఎలక్షన్ ముందు పొత్తుకు ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారితో పొత్తు అనేది బీజేపీ అగ్రనాయకత్వానికి వాస్తవంగా ఇష్టం లేదు స్టార్టింగ్లో. అయినా కానీ పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహించి వాళ్ళని ఒప్పించి పొత్తు కుదిరించాడు. ఆ పొత్తు కుదిరించడం వల్లనే ఇవాళ ఏపీలో 164 సీట్లు రావడానికి కానీ 21 ఎంపీ సీట్లు రావడానికి కానీ ప్రధాన కారణం. ఈ 21 ఎంపీ సీట్లతోనే ఢిల్లీలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ 21 ఎంపీ సీట్లు ఇవాళ గెలిచి ఉండటం వల్లనే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ పొత్తు కూటమి ఏర్పాటు చేయించడానికి వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేయటం వల్లనే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి కాబోతున్నారు. దాంట్లో స్పష్టం. కాబట్టి ఆయన ఒక కీలకమైన పోస్టులో ఉండే అవకాశం ఉంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన ఇండియా టుడేకి ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఢిల్లీలో సమాధానం చెప్పారట. గవర్నమెంట్లో చేరబోతున్నారా అంటే చేరబోతున్నాం, ఉప ముఖ్యమంత్రి ఏమైనా ఆశిస్తున్నారా అంటే సానుకూలంగానే ఆశిస్తున్నాం అనే విధంగా చెప్పినట్టు ఇండియా టుడే న్యూస్లో స్క్రోలింగ్ కూడా వచ్చింది. మొత్తానికైతే ఉప ముఖ్యమంత్రి పదవి అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెంబర్ 2 పొజిషన్ పవన్ కళ్యాణ్కే వచ్చే అవకాశం ఉంది. వాస్తవం కూడా రావాలి కూడా. ఎందుకంటే ఆయన వలన ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుంది, ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడది. ఆయనే దాని చలవ మొత్తం. ప్లస్ 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు 100% సీట్లు సాధించిండు. అది ఒక గొప్ప విషయం. కాబట్టి అలయన్స్ పరంగా ఆయనకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తుండు, రావాల్సిందే కూడా. ఇది ఒక వార్త. ఈనాడుకు సంబంధించి ఇది. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. మోదీ అనే నేను ప్రధానిగా నరేంద్రుని ప్రమాణ స్వీకారం. వరుసగా 3వసారి నెహ్రూ రికార్డు సమం. 72 మందితో కొలువుదీరిన నూతన మంత్రివర్గం. షా, రాజ్నాథ్, నిర్మలా, గడ్కరీ, జయశంకర్ కొనసాగింపు. ఆంధ్రప్రదేశ్కు 3, తెలంగాణకు 2 పదవులు. యూపీకి 9, బీహార్కు 8, మహారాష్ట్రకు 6 బెర్తులు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు 5 స్థానాలు. 30 క్యాబినెట్, 5 స్వతంత్ర, 36 మంది సహాయ మంత్రులు, 11 బెర్తులతో ఎన్డీఏ భాగస్వాములకు సముచిత ప్రాధాన్యం. మొత్తానికి నరేంద్ర మోదీ అనే నేను అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వసారి ముచ్చటగా ప్రమాణ స్వీకారం చేసిండు. వరుసగా 3వసారి భారతదేశ ప్రధానిగా
ప్రమాణం చేసింది కేవలం నెహ్రూయే. నెహ్రూ గారి తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత ఈరోజు నరేంద్ర మోదీ గారు చేసిండు అనేది ఒక రికార్డ్. ఇది ఆ రికార్డును బద్దలు కొట్టిండి జవహర్లాల్ నెహ్రూ తప్ప ఇంతవరకు ఇందిరాగాంధీ కానీ ఎవరు కూడా 3 టైమ్స్ కాదు, వాజ్పేయి గారు కానీ ఎవరు కూడా సీక్వెన్స్గా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిండు. 72 మందితోని ప్రధానమంత్రి సహా 72 మంది జంబో క్యాబినెట్ కొలువు తీరింది. దాంట్లో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, గడ్కరీ, జయశంకర్ పాత వాళ్ళని కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్కి 3, తెలంగాణకి 2 క్యాబినెట్ పదవులు, 2 పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. దాంట్లో ఒక్కొక్కటి ఆంధ్రప్రదేశ్కి 3 ఇచ్చారు, 3లో 2 సహాయ మంత్రులు, 1 క్యాబినెట్. తెలంగాణకు 2 ఇచ్చారు, 1 క్యాబినెట్, 1 సహాయ మంత్రి ఇచ్చినట్టు తెలుస్తుంది. 11 పోస్టులు, 11 మంత్రి పదవుల్ని ఎన్డీఏ కూటమి పక్షాలకు ఇచ్చారు. మిగతా 61 బీజేపీకి సంబంధించి ఇచ్చారు. మొత్తం 72లో 61 బీజేపీ ప్యూర్గా బీజేపీ పార్టీ ఎంపీలకు ఇస్తే ఒక 11 స్థానాల మటుకి వీళ్ళకి భాగస్వామ్య పక్షాలకు ఇచ్చారు. ఇందులో అత్యధికంగా యూపీకి 9 పోస్టులు ఇచ్చారు. 9 బెర్తులు ఒక యూపీకే ఇచ్చారు, పెద్ద స్టేటు, 80 స్థానాలని. బీహార్కు 8 ఇచ్చారు. అంటే దాదాపు యూపీకి ఈక్వల్గానే బీహార్ మంత్రి పదవులు ఇచ్చారు. ఒకటే తేడా, యూపీకి దాదాపు 80 స్థానాలు ఉన్నాయి, కానీ బీహార్కి అన్ని స్థానాలు లేవు. అయినప్పటికీ బీహార్లో నితీష్ కుమార్, ఈ జేడీయూ ఇదంతా ఈక్వేషన్స్ ఉండటం అక్కడ బీజేపీ కూడా ఎక్కువ స్థానాలు పొందింది కాబట్టి మొత్తానికి 8 స్థానాలు ఇచ్చారు. యూపీ తర్వాత నెక్స్ట్ పొజిషన్ అదే. తర్వాత మహారాష్ట్రకు కూడా ఇచ్చారు 6 బెర్తులు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు 5 స్థానాలు. ఒక తెలుగు రాష్ట్రాలకే తక్కువ వచ్చినట్టు వాస్తవంగా. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి కూడా 21 స్థానాలు సాధించింది. అక్కడ నుంచి 3 క్యాబినెట్లు పదవులు ఇచ్చారు. తెలంగాణ నుంచి అత్యధికంగా 8 స్థానాలు ఊహించకుండా. అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలకు పోలిస్తే ఊహించని రేంజ్లో ఓట్ షేరింగ్ కానీ సీట్ల సంఖ్య కానీ పెరిగింది. కాంగ్రెస్తో ఈక్వల్గా సీట్లు సాధించింది. కానీ ఎక్కువ వస్తాయి అనేది తెలంగాణలో కూడా ఆశించారు. 8 స్థానాలు ప్యూర్గా బీజేపీ ఏ పార్టీతో పొత్తు లేకుండా గెలిచింది. అది ఒక రకంగా రికార్డే. దాంట్లో దాదాపు 3 నుంచి 4 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది అనేది చర్చ జరిగింది. కానీ 2తోనే సరిపెట్టారు. అందులో కూడా 1 క్యాబినెట్, 1 సహాయ మంత్రి. ఇది వార్త. ఇదేనా ప్రజాస్వామ్యం? రోజు రోజుకు పెరుగుతున్న దాళ్లు, పెట్టరేగిపోతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు, చోద్యం చూస్తున్న పోలీసులు. రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జన్యాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. చంద్రబాబు, లోకేష్ కనుసన్నలో ఇష్టానుసారంగా దాడులు చేస్తూ పెట్టరేగిపోతున్నారు. అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను చితకబాదడానికి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఊరూరు ఆస్తులు ధ్వంసం, ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు తొలగింపు, శిలాఫలకాలు విధ్వంసం కొనసాగుతున్నది. ఎప్పుడో చరిత్ర పుస్తకాలు చదువుకున్న ఆటవిక రాజ్యాన్ని తలపిస్తూ పోటీ పడి మరీ దాడులు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దుస్తులను ఇప్పి కొట్టడమే కాకుండా లోకేష్ ఫ్లెక్సీ ఎదుట మోకాళ్లపై కూర్చోబెట్టి బూతులు తిట్టారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లెలో 50 ఇళ్లకు మంచినీరు బంద్ చేశారు. అనంతపురం జిల్లా కుందుర్పు మండలంలో అర్చకత్వ బాధ్యతలు తమ వర్గీయులకు అప్పగించాలంటూ ఓ పూజారి ఇంటిపై దాడి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ వర్గీయులు దాష్టికాలు ఊరూరా కనిపిస్తున్నాయి. సభ్య సమాజం ఏమనుకుంటుందనే విచక్షణ మరిచి బరితెగించి వ్యవహరిస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా ఇళ్లలోకి చొరబడి కొడుతున్నారు. ఎక్కడో సినిమాలో కనిపించే ఇలాంటి దృశ్యాలు 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నిజ జీవితంలోనూ చోటు చేసుకోవడం ప్రజాస్వామ్యానికే మాయన మచ్చ. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తుండటం దారుణం, దుర్మార్గం. పైగా కొన్ని చోట్ల వారే టీడీపీ కార్యకర్తలుగా మారి పూనకం వచ్చినట్టు ఊగిపోతుండటం గమనార్హం. ఏ తప్పు చేయకపోయినా పల్నాడు జిల్లాలో ఊరు విడిచి వెళ్లాలని ఒక ఉప సర్పంచ్ని ఒక సిఐ తీవ్రంగా హెచ్చరించడం, బాధితులు ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకోవడం అరాచకానికి పరాకాష్ట. మొత్తానికైతే అనంతపురం జిల్లా, పల్నాడు జిల్లా, నంద్యాల ఈ ఏరియాలో చాలా తీవ్రమైన దాడులు జరుగుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లపైన, వాళ్ళ ఆస్తులపైన, వాళ్ళ వెహికల్స్ పైన దాడులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలపైన, ప్రభుత్వ కార్యాలయాల బోర్డు తొలగింపు, శిలాఫలకాలు తొలగింపు, శిలాఫలకాలు ధ్వంసం చేయటం ఇట్లాంటివి జరుగుతున్నాయి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు 135 స్థానాలతోని ప్రజలు అధికారం ఇచ్చింది, 164 స్థానాలు కూటమితోనే అధికారం ఇచ్చింది. అలా ఇట్లాంటి అపోజిషన్ నాయకులపైన, ప్రతిపక్ష నాయకులపైన దాడులు చేయడానికి, ఇళ్లపైన దాడులు, ఆస్తులపైన దాడులు, శిలాఫలకాలు పాల్గొట్టడానికి కాదు. మీరు ప్రజల కోసం పనిచేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇచ్చారు. మీ నినాదం కూడా అది. మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను గెలిపించడానికే పొత్తు పెట్టుకున్నాం, కూటమి పెట్టుకున్నాం, గెలిచేదానికే అన్నారు. కానీ అలా
మీ పార్టీ కార్యకర్తల పైచాచిక ఆనందం, మీ పార్టీ కార్యకర్తల ఆటవిక అప్రజాస్వామిక విధానంలో తీవ్రమైన దాడులు. వాస్తవంగా ఇది చూస్తే ఫ్లెక్సీ ముందు నారా లోకేష్ ఫ్లెక్సీని ఎదురుగా పెట్టి చితకబాది మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తప్పైందని చెంపలేంచి సారీ చెప్పించి ఇది ఒక రకంగా చట్టాన్ని చేతిలో తీసుకొని డైరెక్ట్గా వీడియోలు ఫోటోలు అన్నీ వస్తున్నాయి. ఏ పోలీస్ యంత్రాంగం దీన్ని పట్టించుకున్నట్టు? చట్టం ఉందా, పోలీసులు ఉన్నారా, వ్యవస్థ ఉందా అనే అనుమానం వస్తుంది. మీరు ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ రకమైన ఆటవిక అప్రజాస్వామిక విధానంలో దాడులుంటే చంద్రబాబు నాయుడు గారు నేను మారిన చంద్రబాబును చూస్తారంటే ఆ మార్పు ఇదే అనేది ఇలా ప్రజాస్వామ్యవాదులు కానీ పౌర హక్కుల నేతలు కానీ అనుకునే పరిస్థితి, ప్రజలు చర్చించుకునే పరిస్థితి. మిమ్మల్ని గెలిపించింది దీనికి కాదు, ఈ దాడులు మీ కక్ష సాధింపులు కాదు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది, గెలిపించింది. ఒక రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు, విజన్ ఉన్న లీడరు, అభివృద్ధి చేస్తారు, సంక్షేమం చేస్తారని. మీరు ఇలా కేంద్రంలో కీలకమైన నాయకుడు ఉన్నారు, కీలకమైన పార్టీగా ఉన్నారు. దాన్ని ఉపయోగించుకుని ఆ పరపతిని ఉపయోగించిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోవాలి తప్ప ఆంధ్రప్రదేశ్ ఒక బీహార్ అయింది. ఆంధ్రప్రదేశ్ కక్ష సాధింపుల్లో, ఫ్యాక్సినిజంలో, గొడవల్లో నెంబర్ 1 ఉందని ఒక పొజిషన్ తీసుకొచ్చే పరిస్థితికి తీసుకుపోవద్దు దయచేసి అనేది ఇవాళ ఏపీలో ప్రజలు కోరుకుంటున్నారు. ఇది కాదు, ఈ మార్పు కోరుకోలే ప్రజలు, ఈ మార్పుని ఎవరు ఆశించలే. ఏంది ఇది ఇంత దారుణమా? ఫ్లెక్సీని పెట్టి, ఫ్లెక్సీ ముందు మనిషిని పెట్టి కొట్టి చితకబాది మోకాళ్ళ మీద కూర్చోబెట్టుకొని చెంపలేయించి సారీ చెప్పించడం అంటే ఎస్, వాళ్ళు తప్పు చేయొచ్చు, విమర్శించవచ్చు. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కేసులు పెట్టవచ్చు, జైలుకు పంపవచ్చు. కానీ ఇదే చట్టాన్ని చేతిలో తీసుకొని ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు కొట్టి బాది తలల వగలగొట్టి, చేతులు ఎరగొట్టి, కాళ్ళు ఎరగొట్టి, ఆస్తులు ధ్వంసం చేస్తే, తగలబెడితే ఇక చట్టం ఏమున్నట్టు, వ్యవస్థ ఏమున్నట్టు, ఎవడి చేతులు ఎవడు ఉన్నట్టు, ఎవడి మాట ఎవడు ఉంటున్నట్టు? అది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే దీనిపైన వీడియోలు వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి డైరెక్ట్గా. ఒక్క పోలీస్ చర్య తీసుకోలే, ఒక్క పోలీస్ యంత్రాంగం దీనిపైన స్పందించే పరిస్థితి లేదు, కేసులు పెట్టే పరిస్థితి లేదు. ఇట్లనే వదిలేస్తున్నట్టు దీని అర్థమైంది. దీని వెనక పెద్ద పెద్ద తలకాయలు ఉండి కావాలని చేపిస్తున్నట్టు కాదు, అది అర్థం చేసుకోరు ప్రజలు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఇట్లాంటి దాడులు, ఇట్లాంటి కవింపు చర్యలు, ఇట్లాంటి రెచ్చగొట్టి భయభ్రాంతులకు గురి చేసే పద్ధతి చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు భవిష్యత్తులో. ప్రజలే ఏదనుకున్నా దింపాలన్నా దింపేది ప్రజలే, ఎక్కియాలన్నా ఎక్కించేది కూడా ప్రజలే. ఆ దింపే పరిస్థితి, ఎక్కించే పరిస్థితి ప్రజల చేతుల్లో ఉంటుంది తప్ప నాయకుల చేతిలో ఉండదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గత ఈ జూన్ 4కు ముందు ఒక 6 నెలలు ఎనిక్కిపోతే ఢిల్లీలో పోతే అపాయింట్మెంట్కి దిక్కు లేదు, అటు అమిత్ షా కానీ మోడీ కానీ. ఇవాళ అదే ఏపీ ప్రజలు ఇచ్చిన 21 మంది ఎంపీలు బలంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూసి దండం పెట్టే పరిస్థితి, లేచి నిల్చునే పరిస్థితి, అపాయింట్మెంట్ ఏందో వాళ్ళు తీసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఎవరి గొప్పతనం అది? ఏపీ ప్రజలు ఇచ్చిన గొప్పతనం కాదు. కాబట్టి ప్రజలు ఏమనుకుంటారు అనేది ఆలోచించండి. పెట్టురోగిపోయి విచక్షణ మర్చిపోయి రౌడీల లెక్క బిహేవ్ చేస్తే ప్రజలు మీకు కూడా మళ్ళీ అదే గుణపాఠం చేస్తారు. ఎంతైతే మీకు ఢిల్లీలో విలువ పెంచారో ప్రజలు, మళ్ళీ ఆ విలువని తగ్గించే కార్యక్రమం కూడా ప్రజలే చేస్తారు. కాబట్టి అది ఆలోచించుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం కాదు వాస్తవం. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే కాదు కూడా. నీట్పై టెన్షన్, వెల్లడించిన ఫలితాలు ఉంచుతారా, రద్దు చేస్తారా? దేశవ్యాప్తంగా కోర్టులను ఆశ్రయిస్తున్న విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై విమర్శల వెలువ. చెప్పిన తేదీకి 10 రోజుల ముందే ఫలితాల వెల్లడిపై సందేహాలు, ఎన్నికల ఫలితాల రోజు విడుదల చేయడం పైన అనుమానాలు, కొందరికి గ్రేస్ మార్కులు ఇచ్చారు. సరే, మరి తెలుగు విద్యార్థులకు ఇవ్వరా? నీట్ పైన వాస్తవంగా టెన్షన్ ఉంది. ఫలితాలు రిలీజ్ చేశారు జూన్ 4 నాడు. దాంట్లో ఉత్తరాదిలో, దట్టు బీహారు, హర్యానా ఏరియాలో పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ జరిగిందని, ఒకే సెంటర్లో కొన్ని వందల ర్యాంకులు వచ్చినాయి అనేది అభియోగం, ఆరోపణ ఉంది. దానిపైన కొంతమంది కోర్టులకు వెళ్తాం అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా తమిళనాడులో పెద్ద ఎత్తున నష్టపోయారు. దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు అనే ఒక డివిజన్ వచ్చింది నీట్ ఫలితాల విషయంలో. అంటే ఉత్తరాది రాష్ట్రాలకు మేలు ఎక్కువ జరిగింది, ఉత్తరాది రాష్ట్రాల మాస్ కాపీయింగ్ జరిగింది, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు నష్టపోయారనేది ప్రధానంగా ఆరోపణ. దీనిపైన తమిళనాడు డిఎంకే ప్రభుత్వం, డిఎంకే ఆధ్వర్యంలోని పార్టీ ఈ నీట్ని పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఇప్పుడు ఈ అలజడి వచ్చింది కాబట్టి దీనిపైన కోర్టుకు పోవాలో, అవసరమైతే ప్రభుత్వం పైన యుద్ధం చేయాలి, ప్రభుత్వం పైన పోరాటం చేయాలనేది ఉంది. కాబట్టి టెన్షన్ ఉందట. నీట్ ర్యాంకులు అనౌన్స్ చేశారు. ఆ ర్యాంకులు పొందిన విద్యార్థులకు టెన్షన్ ఉంది. అసలు ఈ ర్యాంకులు ఉంచుతారా, ఈ ఫలితాలను ఉంచుతారా, రద్దు చేస్తారా, కొత్తగా ఎగ్జామ్ పెడతారా, వీళ్ళు ఏమైనా కోర్టుకు పోయాడు అనేది పెద్ద ఎత్తున టెన్షన్ అవుతుంది. ఆ టెన్షన్ అయినా మరి ఏం జరిగిద్ది అనేది ఇంతవరకు అటువైపు నుంచి అయితే సమాధానం లేదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ మొన్నగా ప్రకటించిండే ఎట్లాంటి మాస్ కాపీయింగ్ జరగలేదు. కానీ దాంతో సాటిస్ఫై అవుతారా, ఆగుతారా, కోర్టులకు పోకుండా
పోరాటాలు చేయకుండా ఉద్యమాలు చేయకుండా అంటే ఆగే పరిస్థితి లేదు. వాస్తవంగా నష్టపోయారు. అది ప్రెస్టీజియస్ ఎగ్జామ్ నీట్ అనేది ఎంబీబీఎస్ సీట్ల కోసం, మెడికల్ సీట్ల కోసం. కాబట్టి తప్పనిసరిగా రద్దయ్యే అవకాశాలు అంటే ఉద్యమం చేసే స్ఫూర్తిని బట్టే ఉంటుంది. నైరుతి మందగమనం ఉత్తరాంధ్ర ప్రాంతంపై అధిక పీడన ద్రోణి, ఆపై పుంజుకొని ఋతుపవనాలు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు. వాస్తవంగా ఈ నైరుతి ఋతుపవనాలు ముందుగానే వస్తాయి, రైతులకు తీపి కబురని వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పుడు మళ్ళీ మందగమనం అయిందట. ఒకటో రెండో వర్షాలు పడ్డాయో లేదో మళ్ళీ మందగమనం అయింది, స్లో అయిపోయినాయట. స్లో అయింది కాబట్టి కొంత ఉత్తరాంధ్ర ప్రాంతం పైన అధిక పీడన ద్రోణి ఆపై పుంజుకొనున్న ఋతుపవనాలు కొద్దిగా లేట్ అయినప్పటికీ వచ్చే అవకాశం అయితే ఉందట. అంటే అనుకున్న దానికంటే కొద్దిగా మందగమనం అనేది ఒక వార్తని ఇచ్చింది. అలా వాడేయడం ఆరోగ్యానికి యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడకంతో ఆరోగ్యానికి ముప్పు, శరీరంలో సూక్ష్మ జీవనాశక నిరోధక ఉత్పన్నం, ఆరోగ్య ఉత్పత్తుల్లో ఏఎంఆర్ ప్రధానమైందంటూ ఈ ఆరోగ్యానికి వాడే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం వల్ల ఆరోగ్యానికి యాంటీ అయిద్దట, అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒక వార్తనిచ్చారు. వాస్తవంగా యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకూడదు అనేది డాక్టర్లు కూడా చెప్తారు. కానీ తెలిసి తెలవ కొంతమంది వాడుతున్నారు కాబట్టి వాడొద్దు, దానివల్ల నష్టపోతారని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. పోలీసుల వేధింపులతో ఉప సర్పంచ్ ఆత్మహత్య, 4 రోజుల మృత్యుతో పోరాడి కన్నుమూత, వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతితో రెంట్లపాళ్లలో ఉద్రిక్తత. నాగమల్లేశ్వరరాట ఉప సర్పంచ్, పాపం 37 సంవత్సరాలే. పోలీసులు వేధించారట, ఊరు ఇడిచి వెళ్ళిపోవాలి, వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి నువ్వు ఊరు విడిచి వెళ్ళిపోవద్దు, నీ అంతు చూస్తావని సిఐ కూడా బెదిరించాడు, లోకల్ సిఐ. దాంతో పాపం ఆయన ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య తర్వాత 4 రోజులు హాస్పిటల్ ఉండి చనిపోయిన పరిస్థితి చాలా విషాదకరం. ఇట్లాంటి విషయాలపైన చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు స్పందించాలి. ఎస్, మీకు కోపం ఉంటే ఉండొచ్చు, మీకు అక్కడ రైవల్స్ ఉంటే ఉండొచ్చు. ఈ రైవల్స్ మీకు అధికారం ఇచ్చింది ఈ శత్రుత్వాలు, ఈ రివీల్స్ తీర్చుకోవటానికి కాదు. ఆంధ్రజ్యోతి హ్యాట్రిక్ ప్రమాణమాట, ప్రధానిగా మోదీ వరుసగా 3వసారి ప్రమాణ స్వీకారం. ఎర్రన్న వారసుడికి తండ్రి అడుగుజాడల్లోనే రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్. 36 ఏళ్లకే మోదీ క్యాబినెట్లో, 36 ఏళ్లకే ఎర్రమనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ పదవి ఇచ్చారు నిన్న కేంద్రంలో. 36 ఏళ్ళకి అత్యంత పిన్న వయసుడు, క్యాబినెట్లో ఉన్న అందరిలో అత్యంత తక్కువ వయసులో 36 సంవత్సరాలకే ఆయన ఇప్పుడు 3వసారి ఎంపీగా అయిండు. 2014లో అయిండు, 2019లో అయిండు, 2024లో అయిండు. తండ్రి మరణాంతరం ఆయనకి ఇచ్చింది. ఇంకోటి పెమోసానికి కేంద్ర సహాయ మంత్రి, శ్రీనివాస్ వర్మకి కేంద్ర సహాయ మంత్రి, ఏపీ నుంచి. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి క్యాబినెట్ హోదా ఇచ్చారు, బండి సంజయ్కి సహాయ మంత్రి హోదా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఒక వార్తని ఆంధ్రజ్యోతి. బరిలోకి బాబు, వ్యవస్థలను చక్కదిద్దే పనిలో నిమగ్నం, ప్రమాణ స్వీకారానికి ముందే గాడిలో పెట్టే చర్యలు, రోజుల వ్యవధిలోనే మార్పులు చూపే ప్రయత్నం. అమరావతి ప్రాంతంలో సిఎస్ సుడిగాలి పర్యటన, 200 ప్రొక్లైన్లతో జంగల్ క్లియరెన్స్, రాష్ట్ర వ్యాప్తంగా వీధి దీపాల వెలుగులకు ఆదేశం, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని సూచన, సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు, సురక్షిత తాగునీటి సరఫరాకు నిర్దేశం, జగన్తో అట్టగాగిన అధికారులకు ఉద్వాసన, కీలక ఫైళ్లు మాయం కాకుండా అప్రమత్తం, సైబర్ నెట్, ఏపీఎండీసీ బేవరేజెస్ ఆఫీసుల సీజు, బాధ్యతలు చేపట్టగానే వివిధ శాఖలపై సీఎం సమీక్ష చేస్తారట. మొత్తానికైతే బరిలోకి బాబు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రమాణ స్వీకారం చేయకముందే మొత్తానికి ప్రక్షాళన మొదలుపెట్టిండు, వ్యవస్థలను చక్కదిద్దే పనిలో ఉండు. అమరావతిలో 200 ప్రొక్లైన్లతోని మొత్తం జంగల్ అంతా క్లియర్ చేసే పనిలో ఉన్నట్టు. అదేవిధంగా సైబర్ నెట్, ఏపీఎండీసీ బేవరేజెస్ ఆఫీసులను చీజ్ చేశారు. ఆ అధికారులకు సంబంధించిన ఫైళ్లను కూడా బయటికి పోకుండా చూసుకున్నారు. దిశ చూద్దాం. ఆపరేషన్ వైజాగ్ అట, వైసీపీ ప్రభుత్వంలో 50,000 కోట్ల అక్రమాలు, అధికారుల సహకారంతో రెచ్చిపోయిన పాలక పెద్దలు. ప్రభుత్వం ఏర్పడక ముందే క్లీన్ వైజాగ్ ప్రారంభం, ప్రక్షాళనకి జాబితా సిద్ధమట. ఆపరేషన్ వైజాగ్లో వైసీపీ ప్రభుత్వంలో 50,000 కోట్ల అవినీతి జరిగిందట. దానిపైన అధికారుల సహకారంతో రెచ్చిపోయిన పాలక పెద్దలు ప్రభుత్వం ఏర్పడక ముందే క్లీన్ వైజాగ్ ప్రారంభం చేసిండట చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించి ఆపరేషన్ వైజాగ్ అని చెప్పి ఒక వార్తనిచ్చారు. నమో 3.0 3వసారి ప్రధానిగా మోడీ ప్రమాణం, మంత్రిమండలిలో పీఎం సహా 72 మందికి చోటు, 30 మందికి క్యాబినెట్, 36 మందికి సహాయ మంత్రులు, 5గురికి స్వతంత్ర హోదా, మిత్రపక్షాల నుంచి 11 మందికి అవకాశం, తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఛాన్స్, టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్, టీడీపీ మోడీ హయాంలో 36 ఏళ్లకి మంత్రి పదవితో రామ్మోహన్ రికార్డు, ఏపీ బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మకు మంత్రి పదవులు. మొత్తానికైతే మోడీ ఇచ్చిన నిన్న క్యాబినెట్లో ఆయనతో సహా ప్రధానమంత్రితో సహా 72 మందికి ఇచ్చారు. అందులో 27 మంది ఓబీసీలకు ఇచ్చారట. అంటే దాదాపు సగం కంటే ఎక్కువ, 50% కంటే ఎక్కువ. అంటే 27 మందికి ఇచ్చారు. అంటే 27 మంది అంటే 27 మంది ప్లస్ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలిపే 50% కంటే ఎక్కువ పోస్టులు ఇచ్చారు.
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి దాదాపు 47 పోస్టులు ఇచ్చారు, 47 మంత్రి పదవులు ఇచ్చారు. మొత్తం 72లో 47 మంది ఇళ్ళే ఉండరు. అంటే సగానికంటే కొంచెం ఎక్కువగానే 50%కి దాటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పదవులు ఇచ్చినట్టు ఒక వార్తనిచ్చారు. దాంట్లో 11 కూటమికి సంబంధించి సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు 11 పదవులు ఇచ్చారు. మిగతా 61 పదవులను ఓన్లీ బీజేపీ ఎంపీలకే ఇచ్చారు, మోదీ సహా. దాంట్లో 30 క్యాబినెట్ పోస్టులు, 36 సహాయ మంత్రులు, 5 స్వతంత్ర పోస్టులు ఉన్నాయట. దీనికి సంబంధించి ఈరోజు రేపు పోర్ట్ఫోలియోలు కూడా అలాట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇచ్చారనేది ఇంకా పోర్ట్ఫోలియోలు అలాట్ కాలేదు. కాకపోతే సహాయ మంత్రులు ఎవరు, క్యాబినెట్ మంత్రులు ఎవరు అనేది డివిజనైజ్ చేశారు. ఆ క్యాబినెట్లో ఉన్న వాళ్ళకి ఏం పోర్ట్ఫోలియో ఇస్తారు, సహాయ మంత్రులుగా ఉన్న వాళ్ళకి ఏం పోర్ట్ఫోలియోలు ఇస్తారు అనేది తొందరలో తేలాల్సింది. ఇది దీనికి సంబంధించి ఒక వార్త. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.